అమెరికాకి సంబంధించి మొన్ననే అమెరికా దళాల మీద దాడి ఏదైతే జోర్డాన్ దగ్గర జరిగినటువంటి దాడి, సిరియా దగ్గర ఉన్నటువంటి జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరం మీద టవర్ 26 మీద జరిగినటువంటి దాడిలో 3 సైన్యం ప్రాణాలు కోల్పోవడం, సుమారు 30 మంది దాకా తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన మీద అమెరికా ఓ పక్కన సీరియస్గా ఉంది. ఏ క్షణంలోనైనా భారీ అటాక్ చేస్తుందేమో అన్నటువంటి భయం ఇటు పక్కన ఇరాన్ని వెంటాడుతోంది. ఇరాన్ సహకారంతో నడిచేటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ ఘాతుకానికి పాల్పడింది అన్నటువంటి విషయాన్ని తామే చేశామని ప్రకటించుకుంది. అయితే ఇప్పుడు కథ మారింది. అది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కాదు చేసింది ఈ దాడి అంటూ అమెరికా కొత్త పాయింట్ని చెప్తోంది. కతాబ్ హెజ్బుల్లా ఇది కూడా ఇరాన్ నడిపేటటువంటి సంస్థే. ద యుఎస్ హ్యాస్ లింక్డ్ ద ఇరాన్ బ్యాక్డ్ ఇరాకీ మిలిషియా కతాబ్ హెజ్బుల్లా టు ద జోర్డాన్ అటాక్. ద గ్రూప్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ఫీల్డెడ్ ఏ పొలిటికల్ పార్టీ ఫర్ ద ఫస్ట్ ఇన్ 2021 పోల్స్. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇరాక్లో ఇరాన్ క్రమంగా ఇరాక్ను ఆక్రమించుకోవడానికి వేసిన ఎత్తుగడ ఏంటంటే అక్కడ ఒక తీవ్రవాద సంస్థని ఫ్లోట్ చేసి ఆ తీవ్రవాద సంస్థని రాజకీయ పార్టీకి నడిపింది. ఇక్కడ కనుక మన కాశ్మీర్లో లష్కర్ తోబా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి నాయకులు పాకిస్తాన్లో రాజకీయ పార్టీలు నడుపుతూ ఉన్నారు. అట్లాగే అక్కడ ఒక రాజకీయ పార్టీలాగా నడిపి మొన్నటి ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఆ సంస్థే ఈ ఘాతుకానికి పాల్పడింది. అంటే పబ్లిక్ దృష్టిలో అది రాజకీయ పార్టీ, కానీ ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంది అన్నటువంటి విషయం బయటపడింది.